నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి శ్రీ 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 కొడాలి నాని స్వామి గారికి పాదాలకి పాలతో పాలాభిషేకం అంటే ఇది వినడానికి కొత్తగా ఉంది కానీ ఇది నిజంగా జరిగింది సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు నమస్కారం సార్ నమస్తే సిరి గారు సార్ ఇప్పుడు చూస్తుంటే కొడాలి నాని గారి అంటే ఆయన పాదాలకి పాలాభిషేకం చేశారు ఒక మహిళ చేశారని చెప్పేసి మనకి వార్తలలో అయితే చూస్తున్నాం అసలు ఒక మనిషికి అది కూడా అంతమంది జనాల మధ్య పాలాభిషేకం అనేది అసలు ఎలా చూడాలి సార్ అంటే సహజంగా ఆయన కాషాయ వస్త్రాలు ధరిస్తే స్వామి గారిలానే ఉంటారు ఓకే మెళ్ళ రుద్రాక్షలు ఉంటాయి గడ్డ ఉంటుంది కాబట్టి కాషాయ వస్త్రాలు వేస్తే నిజంగానే స్వామిలానే ఉంటారు ఇప్పుడు సహజంగానే అక్కడ ఈ ఎన్నికల సమయంలో వాలంటీర్లు మరి ఆయన మీద ప్రేమ పోయిందో లేకపోతే నిజంగానే దైవాంత సంభూతుడిగా భావించారో వాళ్ళు చేశారు. కాకపోతే వాళ్ళ దురదృష్టం ఏంటంటే అది ఇప్పుడు అన్నీ ఏం జరుగుతున్నా కూడా ప్రపంచానికి 5 నిమిషాల్లో తెలిసిపోతుంది కాబట్టి చరవాణిల ద్వారా ఈరోజు అవన్నీ మళ్ళీ ఈ మాధ్యమాల ద్వారా ఈరోజు అందరికీ తెలిసింది. కొంచెం విచిత్రంగానే ఉంది. ఇప్పుడు అంటే ఆయన అన్ని మంచి పనులు చేశాడా వాళ్ళకి అంటే ఇక్కడ చాలా వరకు ఏంటంటే సార్ తను నోరు విప్పితే అశుద్ధ పదజాలంతో మాట్లాడే ఒక వ్యక్తి ప్రతిపక్షాలనే కదా అందరినీ మాట్లాడ్డా కదా ప్రతిపక్షాలని మాట్లాడినా కూడా అది తప్పే కదా సార్ తప్పు ఎలా అవుతుంది ఆయన భాషలో తప్పు కాదు కదా చర్యలు తీసుకున్నారు ఎవరన్నా న్యాయస్థానం చర్యలు తీసుకుందా రక్షబొట్లు ఏమన్నా చర్యలు తీసుకున్నారా ప్రభుత్వం ఏమన్నా నియంత్రించిందా ఒప్పనే వాళ్ళు భావించారు కదా కానీ అది తప్పు కదా సార్ అది సరే వాళ్ళు చర్యలు తీసుకోకపోయినా అట్లీస్ట్ ప్రజలు చూస్తున్నారు కదా ప్రజలకైనా తెలియాలి కదా తెలిస్తే మరి స్థానిక సంస్థల్లో మొత్తం వాళ్ళ పార్టీని ఎందుకు గెలిపించారు అక్కడ అంటే తను ఏది చేసినా కరెక్ట్ అంటారా మీరు ఎలాంటి మాటలు మాట్లాడినా ప్రతిపక్షాలని ఎలాంటి మాటలు మాట్లాడినా ఓకే అంటారా మరి ఆయన మాట్లాడింది ప్రజలు ఆమోదిస్తున్నారు కదా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవట్లేదు కదా న్యాయస్థానాలు చర్యలు తీసుకోవట్లేదు కదా పట్టించుకునే వాళ్ళు లేరు కదా అధికార మార్పిడి జరిగిన తర్వాత అతను మాట్లాడితే దాని గురించి మాట్లాడదాం అధికార మార్పిడి జరిగిన తర్వాత అదే స్థాయిలో ఆయన కనుక మాట్లాడితే అదే చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు వాడుతున్న పదజాలాన్ని అదే లోకేష్ బాబు గారిని ఇప్పుడు వాడుతున్న పదజాలాన్ని అదే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే అప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం. ధైర్యవంతుడు మగాడు కొడాలి వెంకటేశ్వరరావు గారు అని చెప్పాను ఆ రోజు మనం మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు ఇదేంటంటే కేవలం 10లో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వాళ్ళది ఉన్నది కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి ఈజీ అవుతుంది. రేపటి రోజున ఒకవేళ ప్రభుత్వం పడిపోతే వీళ్ళు ఏం మాట్లాడరంటారు. అదే ఆ రోజు మాట్లాడితే అతని గురించి మనం మాట్లాడుకుందాం. అంత ధైర్యం చేయరంటారు, చేసే అవకాశం లేదంటారు. 2014 నుంచి 2019 వరకు ఎందుకు ఇట్లా మాట్లాడలేదు? 2014 నుంచి 2019 వరకు ఎందుకు ఇట్లా మాట్లాడలేదు? అంటే 19 నుంచి 24 వరకు వీళ్ళ టైం ఉంది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నారంటారు. అంటే ఆయన ఎంత ధైర్యవంతుడు అర్థమవుతానే ఉంది కదా. రేపటి రోజున మళ్ళీ పాత రోజుల్లో వస్తాయంటారు నిస్సందేహంగా. మరి ఇప్పుడు మాట్లాడిన వాటికి మరి చర్యలు తీసుకునే అవకాశం తీసుకుంటారు, నిస్సందేహంగా చర్యలు తీసుకుంటారు. అందుట్లో వదిలిపెట్టే ప్రశ్నే లేదు, అది మాత్రం వాస్తవం. ఆయన ఎర్ర పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు, స్పష్టంగా చెప్పాడు కదా లోకేష్ బాబు గారు. దాంట్లో ఎవరెవరు ఏమేమి ఉన్నారు వాళ్ళందరి పేర్లు ఉన్నాయని చెప్పాడు. అలాగే గుడివాడలో కొడాలి వెంకటేశ్వరరావు గారు అంటే ఈ నాని గారికి ఏ విధమైన సత్కారం చేస్తానో చెప్పాడు కదా అతను. నిస్సందేహంగా జరుగుతుంది, అందుట్లో ఎలాంటి అనుమానమే లేదు. అయితే ఇక్కడ నేను చూస్తున్నట్టయితే సార్ చాలా మంది ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా కూడా ఇంకా మరి వాళ్ళకి వ్యతిరేకత ఉందని తెలుస్తలేదా లేకపోతే ఏం కాదు ఇంకొన్ని రోజులు మనం మాట్లాడితే ఏముంది ఇంకా ప్రభుత్వం మనదే ఉంది కదా అని మాట్లాడుతున్నారా? అసలు అదేనమ్మా, అధికారంలో ఉన్నాం కదా, మన మాట అధికారులు వింటున్నారు కదా, రక్షక భటులు అందరూ కూడా మనం ఏది చెప్తే చేస్తున్నారు కదా, మనం ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది కదా. ఒకవేళ వీళ్ళ మనుషులు వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టారనుకోండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాధితుల్ని నేరగాళ్ళుగా వాళ్ళని చిత్రీకరించేసి వాళ్ళ మీద కూడా అభియోగాలు మోపి వాళ్ళనే కారాగారంలో పెడుతున్నారు తప్ప వీళ్ళెవరికి శిక్షలు కానీ వీళ్ళ మీద అభియోగాలను కానీ నమోదు చేయట్లేదు కదా. అన్నప్పుడు వాళ్ళు ఇష్టారాజ్యంగా జరుగుతుంది కాబట్టి వాళ్ళ మాట వాళ్ళు వింటున్నారు కాబట్టి వాళ్ళు ఇలానే ప్రవర్తిస్తారు. ఇప్పుడు ఆయన మీద చాలామంది కూడా ఫిర్యాదు చేశారు కానీ దాని గురించి ఎలాంటి చర్యలు లేవు కదా. మంత్రిగా ఉన్నప్పుడు అలానే మాట్లాడారు, ఈరోజు మంత్రి పదవి లేకపోయినా కూడా అలానే మాట్లాడుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ రావడానికి సమయం ఏదన్నా పట్టిద్దేమో కానీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలన్నా, లోకేష్ బాబు గారిని తిట్టాలన్నా, పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించాలన్నా కూడా ఒక్క నిమిషంలోనే
వారు రోజా గారు ఇద్దరు వచ్చి ముందుకొచ్చి మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు వరకు అధికారంలో ఉన్నారు కాబట్టి చెల్లుబాటు అవుతుంది, అందరికీ చెల్లుబాటు అవుతుంది. వీళ్ళదేముంది, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరికీ చెల్లుబాటు అవుతానే ఉంది. ఈయనకి ఇంకా నోరు ఎక్కువ కాబట్టి ఈయనకి చెల్లుబాటు అవుతానే ఉంది. రేపు పొద్దున్న పరిస్థితుల్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఇదే విధంగా ధైర్యంగా ఉండి ఆయన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని ఇప్పుడైతే ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఆయన గురించి, లోకేష్ బాబు గురించి ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఆ విషయాలు కనుక ఆ రోజు కనుక మాట్లాడితే అప్పుడు మనం కొడాలి నాని గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు పాత పూజ వరకు జరుగుతుంది, వాలంటీర్లను తీసుకొచ్చి వాలంటీర్ల ద్వారా పాలాభిషేకం జరిగింది. మామూలుగా సహజంగా నాకు తెలిసినంత వరకు దేవుళ్ళకు సంబంధించి కావచ్చు, విగ్రహాలకు సంబంధించింది కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు ఈ మధ్య అంతకుముందేమో చిత్ర కథానాయకుల మీద అభిమానంతో పాలాభిషేకం చేసేవాళ్ళు, తర్వాత కొంతమంది క్రీడాకారులు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు రాజకీయ నాయకులకు కూడా చేస్తున్నారు కాబట్టి అంతవరకు చేసేవాళ్ళు చిత్రపటాల వరకు. తొలిసారిగా పాలతోటి కాళ్ళు గడిగించుకున్నటువంటి ఘనత కూడా కొడాలి వెంకటేశ్వర గారికి దక్కింది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఆ వచ్చిన ఎవరైతే పాలాభిషేకం చేశారో తను కూడా మొత్తం కవర్ చేసుకుని, అంటే మొత్తం కొంగు కప్పుకొని మొత్తం మొహం కనబడకుండా చేశారు. ఇది బలవంతంగా చేసింది అని చెప్పేసి టీడీపీ అభ్యర్థి అయిన వెనుగండ్ల రాము గారు అయితే ఆయన ప్రశ్నిస్తున్నారు, దూషిస్తున్నారు. ఇలాంటివి మీరు మహిళల్ని ఎప్పుడు కూడా గౌరవించలేదు, మంచిగా మాట్లాడలేదు, అలాంటి వాళ్ళు మీకు మహిళలు వచ్చి ఎలా చేస్తారు, ఇదైతే కావాలని చేపించింది అని చెప్పేసి తను అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఉందంటారా? అంటే అక్కడ మామూలుగా మీరు అన్నట్టు జరుగుతున్నదాన్ని చూశారు కాబట్టి అది ఎవరన్నా కావచ్చు, వాలంటీర్లు అవుతారా లేకపోతే మహిళలు అవుతారా అంటే, మహిళలు కనుక వాళ్ళ పార్టీ కార్యకర్తలు అయితే అభిమానంతో చేస్తారు, వాలంటీర్లు కూడా అభిమానం ఉంటేనే చేస్తారు, లేదా బెదిరిస్తే చేస్తారు కదా. చేసినందువల్ల ఇప్పుడు వాళ్ళు ఎవరు చేశారు ఏంటనే దాని గురించి తీసి పక్కన పడేస్తే, ఒక బాధ్యత గల వ్యక్తిగా ప్రజాప్రతినిధిగా దాన్ని ఆపకపోవడం అనేది నాని గారు చేస్తున్నటువంటి పొరపాటు అని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఒక వాళ్ళు వచ్చి అభిమానంతో చేస్తున్నా కూడా ఇలా చేయొద్దు అని చెప్పి అడ్డుకోకుండా అలానే ఒక నిల్చొని తను అది చేసేంత వరకు అలా ఉండడం అంటే అది కావాలని చేపించినట్టే కనిపిస్తుంది. అందుట్లో అనుమానం ఉంది, ప్రజాదరణ కోల్పోయాడు. ఒకప్పుడు నాని గారు ప్రతిపక్షంలోనే గెలిచారు, 2004లో కూడా అధికారం లేదు తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు. 2009లో కూడా అధికారంలోకి రాలేదు తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్షంలోనే గెలిచారు. 2014లో ముందు ఆయన పార్టీ మారాడు, వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళాడు, అయినా గెలిచాడు, ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఇప్పుడు మాత్రం ఆయన గెలిచిన తర్వాత అధికార పార్టీకి వచ్చేసాడు. అంటే కొడాలి నాని అనే వ్యక్తి కుడివాడ ప్రాంతంలో మామూలుగా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నా కూడా ప్రజలతోటి 4 సార్లు ఎన్నికయ్యాడంటే మామూలు విషయం అయితే కాదు కదా. కాబట్టి ఇప్పుడు ఈరోజు మరి ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనేది ఇప్పటికీ చాలామందికి అర్థం కాని విషయం. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు గారి చేతులతోటి బీఫార్మ్ తీసుకొని గెలిచిన వ్యక్తి ఆయన. ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాడు కదా, వెన్నుపోటు పొడిచాడు లేకపోతే రామారావు గారి దగ్గర నుంచి తీసుకున్నాడు అని చెప్పని. అదే రామారావు గారికి వ్యతిరేకంగా హరికృష్ణ గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసిన సందర్భంగా హరికృష్ణ గారి కుడిభుజంగా వ్యవహరించిన వ్యక్తి కొడాలి నాని గారు. ఆ రోజు గుర్తు రాలేదు. అలాంటి వ్యక్తి ద్వారా 99కి ముందు తర్వాత 2004లో మరి ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేద్దాం అనుకున్నప్పుడు బీఫామ్ తీసుకుంది చంద్రబాబు నాయుడు గారి ద్వారానే కదా. మరి ఆ రోజు కూడా గుర్తు రాలేదు కదా. అంటే నిజమైన వెన్నుపోటుదారుడు కొడాలి నాని గారే. వాళ్ళని అనుకుంటూ ఈయన వెన్నుపోటు పొడి చేశారు అంతే కదా. మరి ఇప్పుడు రామారావు గారి మీద అపారమైన భక్తి ఉండి దేవుడిగా భావించేవాడైతే రామారావు గారిని వెన్నుపోటు పొడిచాడు అనుకున్న చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎందుకు వెళ్ళి ఆయన పార్టీ తరఫున 2 సార్లు మీరు పోటీ చేశారు? అప్పుడే వేరే పార్టీ నుంచి పోటీ చేస్తారు. కాబట్టి ఆ రోజు నీకు చంద్రబాబు నాయుడు గారు దేవుడు, ఈ రోజు దెయ్యం అయ్యాడు. మళ్ళీ రేపటి రోజున ఏమవుతారో చూడాలి. అంతే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.